కాబట్టి వాళ్ళ వెనకాల తిరుగుతాయి, చెప్పినట్టు తింటాయి, మాటలు కూడా అర్థమవుతాయి వాటికి. కానీ వీధి కుక్కలు చూసారా? ఏది వీధి కుక్కలు? తండ్రి ఎవడో తెలీదు. ఆ రోడ్ల మీద తిరుగుతుంటే ఇప్పుడు తక్కువ ఉన్నాయి. మా చిన్నప్పుడు రోడ్డు అంతా కుక్కలు. ఇప్పుడు ఉన్నాయా కుక్కలు? ఉన్నాయా? బా, ఎందుకంటే ఇప్పుడు జీవులను చంపకూడదని కొత్త చట్టం వచ్చింది. ఇంతకుముందు ఏం చేసేవారు? తీసుకుపోయి పట్టుకొని ఊరి బయట తీసుకు చంపేసేవారు. ఆ వీధి కుక్కలు, పిచ్చి కుక్కలు, గజ్జి కుక్కలు. అది చట్టం వచ్చిన తర్వాత దానికి పెద్ద ప్రొసీజర్ ఉండదు ఏదైనా చేయాలంటే, అందుకని వదిలేశారు వాళ్ళు. ఆ రోడ్డు మీద తిరిగే కుక్కలు చూడండి, వాటికి ఒక గురి లేదు, ఒక దారి లేదు, ఒక పద్ధతి లేదు, ఒక ఇండిసిప్లైన్డ్ ఫెలో. క్రమశిక్షణ లేని మనుషుల మీద నీ టైం ఇన్వెస్ట్ చేయటం వేస్ట్ అండి. వారి గురించి నువ్వు శ్రద్ధ తీసుకోవాలనుకోవటం అజ్ఞానం. అది ఎంత క్రమపరిచినా కూడా, క్రమపరుచుకుందామన్నా కూడా లోబడి నల్లకుండా ఉన్నవాడిని విడిచిపెట్టేయాలి. కానీ నీ బలాన్ని, నీ సమయాన్ని, నీ డబ్బును నీవు దాని మీద, అతని మీద ఇన్వెస్ట్ చేయకూడదు. ఇన్వెస్ట్ చేయాల్సిన అక్కర్లేదు. చూడండి, యెషయా గ్రంథం 55, కీర్తన 55, కీర్తనలు 55 ఉన్నాయండి. 59 అండి, కీర్తన 59, కీర్తన 14 వచనం. కీర్తన 59, 14. సాయంకాలం మరల వచ్చెదరు, కుక్క వలె మురుగుచు పట్టణము చుట్టూ తిరుగుదరు, తిండి కొరకు వారు ఇటు అటు తిరుగులాడదరు, తృప్తి కలగని ఎడల రాత్రి అంతయో ఆగుదరు. కుక్కలు మురుగుచు పట్టణము చుట్టూ తిరుగుదరు. మీకు కుక్క భాష వస్తే అటు రోడ్డు మీద వెళ్ళే కుక్కను, అయి కుక్క ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగు. ఒకవేళ దానికి భాష వచ్చి మీకు చెబితే ఏమంటుంది తెలుసు? అట్లా పోతున్నాను అంటది. అట్లా అంటే ఎక్కడికి? అట్లా మళ్ళీ కాసేపు తిరిగి వస్తుంది, ఇటు పక్క పోయింది పోదు. మీరు చూడండి, గమనించండి, కుక్కలు గమనించండి. అది గమ్యం పోయి చేరదు, అటు పోయింది పరిగెత్తుకుంటూ ఏదో అర్జెంట్ పరిగెట్టు పోద్ది, మళ్ళీ ఇటు పరిగెత్తుకుంటూ వస్తుంది, మళ్ళీ ఇటు పరిగెత్తుంది పోయి ఇటు వెళ్తుందా, అక్కడ ఏదో కొంచెం అంటుంది.